ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. భగవద్గీత పారాయణానికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం అండి. మనము భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగంలో 4వ శ్లోకాన్ని తెలుసుకున్నాము అర్ధసహితంగా నిన్న. ఈరోజు చక్కగా 5వ శ్లోకం కూడా అర్జునుడు చెప్తూ ఉన్నాడు కృష్ణుడికి. ఎందుకు అంటే, నువ్వు వీరుడివి, పిరికివాడివి కాదు, ఈ విధంగా ఉండడం నీకు తగదు అని అన్నాడు కృష్ణయ్య. అనగానే ఆయనకి పౌరుషం పెళ్ళుబుకింది. ఎవరైనా అంతే కదా, కింద పడ్డోడు ఏం చేస్తాడు? చిన్నపిల్లలు కింద పడతారు అనుకోండి, ఎవరు చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. ఆయన చూసేటోళ్ళు ఉన్నారనుకో, అయ్యో పడ్డావా నాన్న అంటే ఓ ఏడ్చేస్తారు. లేకపోతే మాట్లాడక లేచి ఎవరు లేకుండా వెళ్ళిపోతారు. అట్లా అర్జునుడికి ఇంతసేపు కృష్ణయ్య మాట్లాడకపోతే తనే చెప్పి 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 ఇక విసిగెత్తి చేత కావట్లేదని కూలబడ్డా. మళ్ళీ ఎంత శక్తి వచ్చేసిందో, అట్లా తగదు నీకు అంటే నేను పిరికివాడిని అనుకుంటున్నావా? భయపడి వెళ్ళిపోతున్నా అనుకుంటున్నావా? కాదు, ఇట్లా పూజ్యులైన వాళ్ళని చంపడము మర్యాద కాదు, ధర్మం కాదు, ఎలా చంపగలను నేను అంటూ ఉన్నాడు అని ఇంకా ఏం చెప్తున్నాడో ఈ శ్లోకంలో చూద్దాం. 5వ శ్లోకం. గురూణ హత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమహి మపీహ లోకే హత్వార్థకామాస్తు గురూనిహైవ భుజ్యీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. మహానుభావులైన గురువులను, కృష్ణ గురువులంటే ఎవరు? మహానుభావులు. వాళ్ళను బలి చేసి రుధిర అంటే నెత్తురు కూడు దీన్ని బతకడం కన్నా వాళ్లను చంపడం మానేసి ఈ లోకంలో బిచ్చమెత్తుకొని జీవించడం శ్రేయస్కరం అంటున్నాడు. అంటే ఇప్పుడు బిచ్చమెత్తుకోవడానికి సిద్ధమయ్యాడు అర్జునుడు అని మనం తెలుసుకోవాలి. అంటే అటువంటి వాళ్ళను చంపడం కన్నా బిచ్చమెత్తుకొని తిరగడం. నేను బిచ్చమెత్తుకొని తింటా కానీ వాడి దగ్గరికి పోను అంటాం. ఈ డైలాగ్ విన్నారు కదండి, మీరు కూడా ఎప్పుడో ఒకసారి అని ఉండొచ్చు, లేకుంటే మీ ఇంట్లో ఎవరన్నా అంటే విని ఉండొచ్చు. ఈ డైలాగ్ మనం అందరము వాడుతూ ఉంటాం. ఏదన్నా చేయాలి అంటే నేను ఆ పని చెయ్య, నాకు లేకుంటే బిచ్చమెత్తుకొని సాదుకుంటాను పిల్లల్ని, కానీ నేను వాళ్ళని అడగను అంటాం కదా. అట్లనే అర్జునుడు నేను వాళ్ళను చంపను, బిచ్చమెత్తుకొని తింటా కానీ చంపను. మరి ఎందుకట అంటే, వాళ్ళను చంపి మరి నేను పొందే లాభం ఏముంది? అర్ధకామాల కోసం, అర్ధకామాల సుఖం కోసం. పురుషార్థాలలో 4 ఉంటాయి కదా. ధర్మార్థ కామ మోక్షం. ధర్మంతో అర్థాన్ని సంపాదించు, ధర్మంతో కామాన్ని సుఖించు, కోరికలను తీర్చుకో ధర్మంగా. తర్వాత వీటి ద్వారా మోక్షాన్ని పొందాలి. ధర్మార్థ కామ మోక్షాలు, మోక్షం కలుగుతుంది అప్పుడు ధర్మంతో మనం చేసినట్టయితే. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు? ధర్మంతో అర్థము కామాన్ని తెచ్చుకోవాలి కానీ అధర్మంగా పూజ్యులైన వాళ్ళను, వృద్ధులను నేను చంపి పాపం మూటగట్టుకోనే కన్నా నేను ఈ విధంగా బిచ్చమెత్తుకొని బతుకుతా కానీ ఆ పని చెయ్యను అని చెప్తూ ఉన్నాడు. ఇక సుఖాలు ఏముంటాయి మరి? తృప్తి ఉంటుందా? వాళ్ళని చంపినాక తృప్తి ఉండదు. మరి నేను ఎందుకు? రణరంగంలో శత్రుపక్షాన ముందు వరుసలోనే ఉంటారు వాళ్ళు. పాపము వీళ్ళు అసలు శత్రువులను చంపడానికి పోతే ముందు వరుసలోనే భీష్మద్రోణులు ఉన్నారు. ఫస్టే వాళ్ళనే చంపాలి నేను, నా శత్రువులను చంపడం కాదు కదా. మరి వాళ్ళని చంపి
నేను లోపలికి వెళ్ళి మిగతా వాళ్ళని సంవరించి రాజ్యభోగాలు అనుభవించినా నాకు సంతృప్తి ఉండదు. బ్రతికినంత కాలము భోగానుభవంలో నరకమే కనిపిస్తుంది. నేను పొందే ప్రతి సుఖంలో కూడా నాకు నరకప్రాయంగా ఉంటుంది అనే ఉద్దేశంగా చెప్తూ ఉన్నాడు. ఇక తన అది మరి బిచ్చం ఎత్తుకోవడానికి కూడా ఒక అర్హత ఉంటుంది కదండి. ఎవరంటే వాళ్ళు బిచ్చం ఎత్తుకుంటారా? అర్జునుడి లాంటి వీరుడిలాగా ఉన్నటువంటి ఆరోగ్యవంతుడు, మంచి ఆజానుబాహుడు, మంచిగా ఉన్నాడు కదా. ఆయన ఏమన్నా ముసలోడా? కాళ్ళు చేయిలే విరిగినాయా? ఏమైందని బిచ్చం ఎత్తుకుంటాడు? మరి దానికి అర్హత ఉందా? బిచ్చం ఎత్తుకోవాలన్న ఒక అర్హత ఉండాలి. మనం వేస్తామా? చిన్నపిల్లలు వచ్చినా కూడా అరే బడికి పోయి చదువుకోవాలి, నువ్వు బిచ్చం ఎత్తుకుంటున్నావు అని వెయ్యం. లేదు, కొంచెం మంచిగా ఉన్నవాళ్ళు బిచ్చం ఎత్తుకుంటే ఏమైందా, కాళ్ళు చేతులు మంచిగా ఉన్నాయి, మంచిగా పని చేసుకోవచ్చు కదా, బిచ్చం ఎందుకు ఎత్తుకుంటున్నావు అని కూడా వెయ్యం. మనం వేస్తామా చెప్పండి? అంటే ఏదో ఒకటి అనేస్తాము, కానీ అట్లా ప్రజలు బిచ్చం కూడా వేయరు అట్లాంటి వాళ్ళు పోతే. ఇప్పుడు మంచి ఒక రాజు వంశంలో పుట్టినోడివి, నువ్వు అనగానే బిచ్చం ఎత్తుకుంటే నీకు అందరు వచ్చి వేస్తారా? వేయరు. ఎందుకంటే తెలివి తక్కువడు, వాడికి ఏమైంది, ఏదో ఒక పని చేసుకోకుండా బిచ్చం ఎత్తుకుంటున్నాడు, తెలివి తక్కువడు అయ్యి రాజ్యం పొడగొట్టుకున్నాడు అని ఇట్లా మాట్లాడతారు జనాలు కదా. కాబట్టి మనము ఏదో ఒకటి చేద్దాము అన్నా కూడా ఈ సమాజము ఊరుకోదు. మనకు తగిన పని మనం చేసినప్పుడే మెచ్చుకుంటుంది. మనకు ఏది తగుతుందో అదే చేసుకోవాలి. మన కుటుంబ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మనం ఏ పని చేస్తే బాగుంటుంది, మన పెద్దలు ఏం చేసిండ్రు, మన తల్లిదండ్రులు ఏం చేసిండ్రు, ఆ వంశంలో వాళ్ళు ఎలా ఉన్నారు సంఘంలో అని చూసి దాన్ని పెంచే ప్రయత్నం చేయాలి. ఇంకా వాళ్ళ స్థాయిని పెంచే విధంగా పని చేయాలి. కానీ వాళ్ళ స్థాయిని తగ్గించే విధంగా మనం చేస్తే అది ఎంతవరకు సమంజసం? ఇప్పుడు రాజుగా ఉంటే రాజు ఒకటి రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే కొడుకొచ్చి ఇంకా 4 రాజ్యాలను జయించి విస్తరించి ప్రజలకు ఇంకా మెరుగైన పరిపాలన అందించి అండదండగా ఉండి అట్లా వాళ్ళు దాన ధర్మాలు చేసి అట్లా వాళ్ళ వంశ ప్రతిష్ట పెంచేటట్టు ఉండాలి. అంతేగాని రాజ్యాలన్నీ వదిలేసి కనీసం అడవులలో ఉన్న పనులు చేసుకొని బతికిండ్రు వనవాసంలో అప్పుడు కూడా. కానీ ఇప్పుడేమో ఏమంటున్నాడు, బిచ్చం ఎత్తుకొని బతుకుతా కానీ ఆ నెత్తిడికి కూడా అవసరం లేదంటున్నాడు. అంటే చూస్తూ ఉన్నాడు కృష్ణయ్య. అంటే ఇంకా దిగజారిపోయిండు. అప్పుడేమో నేను యుద్ధం చేయను అన్నాడు, ఇప్పుడేమో బిచ్చం ఎత్తుకునే స్థాయికి దిగిండు. అంత కోపం వచ్చిందా? నువ్వు వీరుడివి, నీకు దగదు, ఇట్లా వేస్తావా, నువ్వు ఏమనుకుంటున్నావు, నాటకాలు ఆపు అన్నట్టుగా కృష్ణయ్య అనగానే నేను భయపడి పారిపోతున్నా అనుకున్నావా, నేనేమన్నా పిరికోండి అనుకున్నావా అని స్ప్రింగ్ లాగా లేచిండు అర్జునుడు. కోపం వచ్చేసింది. లేచి నేను భయపడి పారిపోతులేను, గౌరవించదగిన వాళ్ళను సంహరించడం ఇష్టం లేక. మనకు కొన్నిసార్లు కొన్ని ఇష్టం ఉంటాయి, అంతకుముందు ఇష్టం లేదు. వీళ్ళు కూడా అధర్మం జరుగుతుంటే చూసిండ్రు కదా. మా ద్రౌపదికి అవమానం జరుగుతుంటే భీష్ముడు అక్కడనే ఉన్నాడు, అడ్డుకున్నాడు. మరి అడ్డుకున్నప్పుడు ఆయన కూడా తప్పు చేసిన వాడే కదా. మరి అర్జునుడు ఎందుకు అనుకోవాలి ఇప్పుడు ఆయన గురించి? ఆయన గౌరవించదగిన వాడు అంటే ఎట్లా గౌరవించదగిన వాడు? నీ భార్యకు అన్యాయం జరుగుతూ ఉంటే ఆయన అడ్డుకోలేదు. అడ్డుకోనప్పుడు నీకేం ధర్మం ఉంటుంది అని అనుకోవచ్చు కదా. అట్లా అనుకుంటలేడు. మరి అప్పుడేమో ఇష్టం లేకుండే, తాత కూడా ఏం అనలేదు అని ఇష్టం లేకుండా యుద్ధం చేసేస్తా అనుకున్నాడు. ఇప్పుడేమో వాళ్ళని చూసి ఇష్టపడుతూ ఉన్నాడు. వాళ్ళ మీద ప్రేమతోని ఇష్టం కాని వాళ్ళను కూడా వదిలేసి నాకు ఇది వద్దే వద్దు, అసలు కనీసం ఇక్కడ ఉండను కూడా నేను
ఎక్కడికో పోయి ఏదో ఒకటి బిచ్చం ఎత్తుకొని బతుకుతా అంటున్నాడు. ఇది చూడండి ఎంత ఘోరంగా ఉంటుంది పరిస్థితి. అంటే మన స్థాయి ఎట్లా మనమే దిగజార్చుకుంటాము. ఎందువల్ల అంటే మనకి ఏది ఇష్టమో మనకే తెలియదు. ఇప్పుడు నాకు గులాబ్ జామున్ ఇష్టం అండి, మీకు ఏ స్వీట్ ఇష్టమో అంటే చెప్తాం. ఎందుకు ఇష్టం అంటే ఇష్టం అంతే. ఎందుకు ఇష్టం అంటే దానికి ఏం రీజన్ లేదు. అలాగే ఒక మనిషిని ఇష్టపడుతున్నాము అంటే ఏం చూసి ఇష్టపడుతున్నాము, ఎందుకు ఇష్టపడ్డాము అనేది ఉండాలి కదా. ఏమీ లేదు, మనకే తెలియదు. ఒకళ్ళని చూసి ఇష్టపడతాము, ఒకసారేమో వాళ్ళంటే కోపాన్ని ప్రదర్శిస్తాం, ఒకసారేమో వాళ్ళని చూసి ఆనందపడతాం. ఎప్పుడు ఇష్టం కలుగుతుందో ఎప్పుడు ఇష్టం కలగట్లేదో మనకే ఒక స్థిర అభిప్రాయం లేదు. అంటే మనము ఒకదానికి ఒక ధర్మానికి కట్టుబడి లేము. మన బుద్ధి ఎటు చెప్తే అటే పోతున్నాం అన్నట్టు. అదే ఇంద్రియ నిగ్రహం ఉండాలి అనేది అందుకోసం. అట్లా ఉండదు కాబట్టి మనము తెలిసిన వాళ్ళు పెద్దలు పిల్లలకు చిన్నప్పటి నుంచే ఆ నిగ్రహంతో ఒకదాని కోసము సాధన చేసే విధానాన్ని అలవాటు చేయాలన్నమాట. చేస్తే వాళ్ళు చదువుకునే వయసులో చదువు మీద ధ్యాస ఉండేటట్టు, సంపాదించేటప్పుడు సంపాదనలో గ్రోత్ ఉండేటట్టు, బాధ్యతలు నిర్వహించినప్పుడు కట్టుబడి ఉండడము, వాటికి మధ్యలో పారిపోకుండా. ఇప్పుడు ఇట్లా పారిపోయింది చూడండి, పారిపోతా అంటున్నాడు, బిచ్చం ఎత్తుకుంటా అంటున్నాడు, ఇట్లాంటివి రావు. కట్టుబడి ఉన్నప్పుడు దాన్ని సాధిస్తారు. ఎట్లానో తనకి ఇష్టం ఉన్నా లేకున్నా భగవంతుడు ఇచ్చిన ఈ శరీరంతో నువ్వు ఏం చేయాలి, నీ ఇష్ట ప్రకారం కాదు, ధర్మాన్ని పాటించాలి. అది ధర్మం ఏది ఉంటే దాన్ని నువ్వు చేయాలి. అంతేగాని నీకు ఇష్టం ఉన్నది చేస్తా అంటే అప్పుడు ధర్మం ఎట్లయితుంది? నాకు ఒకరిని కొట్టబుద్ధి అవుతుంది అని కొడితే అది ధర్మం ఎట్లయితుంది? నువ్వు ఎందుకు కొట్టినావు అని పోలీసులు వచ్చి నేను కొట్టుకపోయి జైల్లో వేస్తారు. నాకు దొంగతనం చేయబుద్ధి అయింది అని దొంగ అంటాడు అప్పుడు. అంతే కదండి. ఇప్పుడు ఎవడో వచ్చి నిన్ను కొడతాడు, నాకు కొట్టబుద్ధి అయింది కొట్టినా అంటే ఊరుకుంటావా నువ్వు? మరి నాకు వాళ్ళని కొట్టబుద్ధి అవుతలేదు కాబట్టి కొట్టా, నేను పారిపోతా అంటే నువ్వు పిచ్చోడువా? నువ్వు ఏమందరం పిచ్చోళ్ళమా? ఇక్కడ వచ్చి నిలబడ్డం, సైన్యం అంతా తీసుకొని వచ్చి ఎక్కడెక్కడ రాజ్యాల నుండి వాళ్ళందరు పాపం రాజ్యాలు వదిలిపెట్టుకొని ఈయనకు సపోర్టుగా యుద్ధం చేసేందుకు వచ్చి అందరు నిలబడి ఉంటే నేను బిచ్చం ఎత్తుకుంటా నాకు అవసరం లేదు అంటే ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు ఆ స్థాయిని నిలబెట్టుకోవడం అవసరం. దాన్ని దిగజార్చుకునే విధానం అనేది ఉన్న చూడు, నిగ్రహం లేకపోవడం. మనము ఒక స్టేజ్ ఎక్కుతాము, ఎక్కినప్పుడు ఆ స్టేజ్ మీద ఎవరెవరు ఉంటారో వాళ్ళని చూసి వాళ్ళకు తగినట్టుగా మాట్లాడాలి. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని ఫ్రెండ్స్తోని ఒక రకంగా మాట్లాడతాం, తల్లిదండ్రులతో ఒక రకంగా మాట్లాడతాం, అక్క చెల్లెళ్ళు బావలు ఉంటే వాళ్ళతో ఒక రకంగా మాట్లాడతాం. అదే ఒక స్టేజ్ మీద ఒక పద్ధతిగా మాట్లాడినప్పుడు ఒక రకంగా మాట్లాడతాం. అన్ని చోట్ల ఒకటేలాగా ఉండదు కదా అండి. నా ఇష్టం, నేను ఇట్లానే మాట్లాడతా, ఏందిరా అని మాట్లాడితే స్పీచ్ ఇచ్చినప్పుడు ఎలా ఉంటుందండి? అది పద్ధతేనా? అది కాదు కదా. అందుకనే దాన్ని మన ఇష్టం అని ఉండదు, మన సిచ్యుయేషన్ డిసైడ్ చేస్తుంది మనం ఎలా ఉండాలి, ఎక్కడ ఎలా ఉండాలి. ఎయిర్పోర్ట్కి పోతే ఒకలాగా పోతావు, విదేశాలకు పోతే, మన ఊరి బస్ స్టాండ్కి పోతే ఒకలాగా పోతావు, నీ ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటావు, నీ డ్రెస్ కోడ్ చేంజ్ అవుతుంది, నీ మాట చేంజ్ అవుతుంది, నువ్వు ఆఫీస్కి పోతే ఒకలాగా ఉంటావు కదా, ఇంట్లో ఉంటే ఒకలాగా ఉంటావు. అట్లా మన ఉన్నదాన్ని పరిసరాలను బట్టి సిచ్యుయేషన్ బట్టి అది మనం మార్చుకుంటాం. మన రణరంగంలో ఉన్నప్పుడు నీ వాళ్ళు నా వాళ్ళు ఏంటి, వాళ్ళు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు అనుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు బిచ్చం ఎత్తుకునే స్థాయికి వచ్చేసిండు.
చూసిండ్రా, ఇంకా దాన్ని సమర్థించుకుంటున్నాడు. ఏమని అంటే, నేను ఈ విధంగా ఉండకపోతే నాకు కావలసిన అర్ధకామాల కోసము నేను పూజ్యులైన ద్రోణ భీష్ములను, గురువుల్లాంటి వాళ్ళను, మహానుభావులను చంపుతానా నేను? అటువంటి వాళ్ళని చంపి రక్తకూడు తినుకుంటూ సుఖాన్ని అనుభవిస్తానా నేను? అస్సలు అనుభవించను. కాబట్టి నేను బిచ్చం ఎత్తుకుంటా కానీ నేను ఈ యుద్ధాన్ని కొనసాగించను అని ఇంకా ఆగతలేడు. ఆయనకు తన్నుకొస్తుంది. మళ్ళీ ఇంకో శ్లోకం కూడా చెప్పడానికి సిద్ధమవుతున్నాడు. ఆ శ్లోకాన్ని సాయంత్రం తెలుసుకుందాం. స్వస్తి. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.